ఈరోజు సంఘము దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలా. దేవుడు చేస్తున్న మేలును బట్టి, దేవుడు కాపాడుతున్న విధానాన్ని బట్టి, దేవుడు నడిపిస్తున్న విధానాన్ని బట్టి, వీటన్నిటికన్నా దేవుడు మనకిచ్చిన రక్షణ జీవితాన్ని బట్టి మనము ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలా. ఏ స్థితిలో కృతజ్ఞత కలిగి ఉండాలా? ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలంటే అన్నీ మనకి అనుకూలముగా సమకూర్చబడినప్పుడే కాదు, అన్ని విషయాలలో నీవు బలముగా నిలబడినప్పుడే కాదు, అన్ని విషయాలు నేను ముందుకు నడిపిస్తున్న సందర్భంలో కాదు. కానీ అయినను దేవుని కొరకు నిలబడేవారు ఈ యొక్క సాయంకాలమున దేవుడు మన మధ్యలో ఉండాలని కోరుచు ఉన్నాడు. అయినను ఎలాగైతే నెహమయ బృందము ఏ విధముగా అయితే తిరస్కరించబడిన, హేళన చేయబడిన, ఆ తర్వాత ఎగతాళి చేయబడిన, ఆటంకపరచబడినను, ఏ విధముగా అయితే వారు దేవుని పనిలో నిమగ్నమైపోయి ఉన్నారో అట్టి స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు.